ఇప్పటి వరకు పరిస్థితి ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి యూరోప్ వెళ్ళాలి అనుకుంటే ఢిల్లీ వాళ్ళతోనో లేదా కలకత్తా వాళ్ళతోనో అహ్మదాబాద్ వాళ్ళతోనో బాంబే వాళ్ళతోనో వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకి రిపోర్ట్ చేసి వాళ్ళ ద్వారానే యూరోప్ వెళ్ళేటువంటి అవకాశం మనకు కనిపించేది. ఇటువంటి పరిస్థితులలో మన సంస్థ ప్రత్యేకంగా తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్గా పిలువబడుతున్నటువంటి మన సంస్థ యూరోప్ సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి వ్యక్తికి కూడా ఒక చక్కటి ప్యాకేజీ రూపంలో చాలా సంస్థలు యూరోప్ ప్యాకేజీలకు సంబంధించి తక్కువ ప్రైస్కి ఇస్తున్నామని చెప్పేసి అనేక రకాల ప్రకటనలు ఇస్తూ ఆ ప్రకటనలో వీసా ఉండదు, కొన్ని వాటికి రిటర్న్ టికెట్స్ ఉండవు, మరికొన్ని వాటికి ఓన్లీ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే ఉంటుంది. అసలు అట్రాక్షన్స్ ఏవైతే యూరోప్ లో ఉన్నాయో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి అట్రాక్షన్స్ మౌంట్ ఇట్లీస్ కానీ ఐఫిల్ టవర్ కానీ ఇలా చాలా వరకు ఏవైతే ఉన్నాయో వాటి ఏవి కూడా ఎంట్రీ టికెట్స్ లేకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత కస్టమర్స్ డైరెక్ట్ తీసుకున్నటువంటి విధంగా నార్మల్ బడ్జెట్ హోటల్స్లో ఇస్తూ చాలా మందిని ఇబ్బందులు గురిచేటువంటి పరిస్థితి చాలా మంది ప్రత్యక్షంగా చూసి ఉంటారు. అటువంటి పరిస్థితి లేకుండా మన సంస్థ ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో కార్యాలయాలు ఓపెన్ చేసి ఇవాళ బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కరీంనగర్, ఒంగోలు, భీమవరం ఇలా అన్ని ప్రాంతాలకు సంబంధించి కార్యాలయాలు ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్క తెలుగు వారికి కూడా వచ్చేటువంటి గ్రూప్ మొత్తం కూడా తెలుగువారే ఉండే విధంగా మన హైదరాబాద్ నుండి ప్యారిస్ వరకు ట్రావెల్ చేసేటువంటి ప్రతి ప్యాసింజర్ కూడా తెలుగువారే ఉండే విధంగా ఒక చక్కటి కుటుంబ వాతావరణంలో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి యూరోప్ మొత్తం తెలిసినటువంటి టూర్ గైడ్స్ ను ఏర్పాటు చేస్తూ